ఇంతకాలం శ్రమించి పంటను పండించిన అన్నదాతకు విత్తనం వేసిన మొదలు పైకం చేతికి అందేంత వరకు ఏది గ్యారెంటీ లేదు. పంటను విక్రయించుకొని నెల రోజులు దాటిపోతున్నా రైతుల ఖాతాల్లో పైకం జమ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ పక్క వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు, మరోపక్క ఖరీఫ్ పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వ లేక ఆదిలాబాద్ జిల్లా జొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం మృగశిర కార్తె మిరుగు రోజు నుంచి ఖరీఫ్కు శ్రీకారం చుట్టి విత్తనాలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జొన్న పంటలను మార్క్ఫెడ్ సంస్థకు విక్రయించి నెల రోజులు దాటుతున్నా నేటికి పైకం చెల్లించకపోవడంతో రైతులు అరగోస పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న కొనుగోళ్ల కోసం నెల రోజుల క్రితం 16 కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాల్కు 3,371 రూపాయల మద్దతు ధరతో కొనుగోళ్లను జరిపిస్తున్నారు. రైతులకు దాదాపు 150 కోట్ల రూపాయల పైకం డబ్బులు జమ కావాల్సి ఉండగా అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటను కొనుగోలు చేసిన గంటలో రైతుల ఖాతాల్లోకి పైకం జమ చేయాలనే నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ ఖాతాల్లో పైకం డబ్బులు జమ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము 1 మంత్ జొన్నలు మార్కెట్కి తీసుకెళ్ళి ఒక్క రూపాయి కూడా ఇవ్వడాక ఒక్క రూపాయి కూడా అకౌంట్లో పడి లేవు. రైతులకు దుక్కికి గింజలకు మందు పొత్తులకు రైతులు కష్టాలలో ఉన్న ఒక రైతు బంధు రాకులేదు. కనీసం 1 మంత్ అవుతుంది, ఇవ్వడానికి ఒక్క రూపాయి కూడా అకౌంట్ల వల్లే. ఇప్పుడు దుక్కులు దున్నాలా, గింజలు చేసుకోవాలా, మందుబోలు చేసుకోవాలా, దళాలి వ్యవస్థ బంద్ అయిపోయింది. దళాలు ఎవరైనా పోతే దళాలు కూడా ఇచ్చులేరు. రైతులకు తొందరగా డబ్బులు వేస్తే గింజలు మందు పొదగోనికి సకాలంగా పంటలు పండిస్తారు. రైతు వెనకబడి ఉన్నాడు. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అవుతున్నది, రైతు వెనకబడి ఉన్నాడు. ప్రతి సంవత్సరము మాకు అనుకూలంగా ఏమీ లేదు. గవర్నమెంట్ది రైతు బంధు రాకులేదు, రుణమాఫీ రాకులేదు. త్వరలో ఈ జొన్న పైసలు పడితేనే వ్యవసాయం అనుకూలంగా నడుస్తుంది, లేకుంటే మాకు గడ్డు కాలం ఉన్న రైతులకు కొంచెం దయచేసి గవర్నమెంట్ తొందరగా మనకు డబ్బులు వేయాలని కోరుచున్నాను.